హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. తమ్నేల్ చూశారు కదా. అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ముందుగా ఫస్ట్ నా ఛానల్ని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ మ్యాక్సిమం ఒక 2-3 డేస్కి ఒక అప్డేట్ ఉంటుంది. నన్ను మోటివేషనల్ చేసేవాళ్ళు కానీ నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళందరి గురించి చెప్తున్నాను అనమాట. ఫస్ట్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చి కొద్దిగా చాలా లెంతీగా ఉంటుంది. ఓపిక ఉన్న వాళ్ళు ఎంతవరకు అయితే అంతవరకు వినొచ్చు. ఖాళీగా ఉన్నప్పుడు మీరు మొత్తం వీడియో వినండి. ఎందుకంటే నాకు రెగ్యులర్గా చాలామంది కాల్స్ వస్తూ ఉన్నాయి. అసలు అంటే థంబ్‌నెయిల్ చూస్తున్నారు, లేదంటే ఒక 2 నిమిషాలు వీడియో చూస్తున్నారు. ఇమ్మీడియట్లీ కాల్ చేసి, సార్ మాకు మొత్తం చూసాం. అది చూసారో లేదో తెలీదు కానీ మొత్తం చూసాం సార్, మీరు ఒకసారి చెప్పండి అని చెప్పేసి ఒక్కొక్కరు అరగంట మాట్లాడుతున్నారు. అసలు నేను ఈ 2 డేస్ నుండి ఎంత ప్రాబ్లంలో అంటే ఎంత వర్క్లో ఉన్నాననేది లాస్ట్ వీడియో ఎండ్లో మొత్తం చూపిస్తాను మీకు. అందుకే ఈ 2 డేస్ నుండి నేను వీడియో పోస్ట్ చేయలేదు. చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు, సార్ 2 రోజుల నుండి మీ వీడియో రాలేదని చెప్పేసి. మనం తీసుకున్న ఇన్వెస్ట్మెంట్‌కి మనం జనాలు ఖచ్చితంగా రిటర్న్స్ ఇవ్వాలి కాబట్టి నా పని నేను చేసుకుంటా ఉన్నాను. 2 డేస్ నుండి నాకు మెటీరియల్ తెచ్చుకొని అంతా చేసుకోవడం వర్క్ అయిపోయింది. అసలు ఎంత వర్క్ అవుతుందనేది అంటే చాలామంది అసలు ఏం కంపెనీ సార్ ఇది? ఏం ఇండస్ట్రీ? ఎందుకు ఇన్వెస్ట్ చేయాలా? ఎంత ఇన్వెస్ట్ చేయాలా? అది పెడితే వస్తదా రాదా? 100 క్వెషన్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్క క్వెషన్‌కి ఇందులో అందరికి ఆన్సర్ దొరుకుతదండి. అసలు ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడున్న ప్లానింగ్ ఏంటి? ఏందనేది. మొదటిగా అందరికీ టీచర్స్ డే విషెస్ అనమాట. ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా నేను చదువుకున్న మా స్కూలు ఫస్ట్ క్లాస్ నుండి 10థ్ క్లాస్ వరకు అందరికి ఒక స్వీట్ మెమోరీస్. సరే మీరందరూ మర్చిపోయారేమో, నేను గుర్తు చేస్తున్నాను. మా ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో కరుణానిధి ఆయన పేరు. ఆయనకి నా పాదాభివందనాలు. ఎందుకంటే ఆయన చేసిన ఏదైతే స్టడీ గానీ, స్ట్రిక్ట్‌నెస్ గానీ, లేతే మోటివేషనల్ గానీ, అంటే నేను చిన్నప్పటి నుంచి చాలా అల్లరోడిననమాట. బాగా కొట్టేవాడు. ఎట్లా ఎంకరేజ్ చేసేవాడో అట్లా ఎంకరేజ్ చేసేవాడు. ఈవెన్ 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ టైంలో గూడా ఆళ్ళ ఇంట్లో అందరికీ టిఫిను, భోజనము అన్నీ అక్కడే అరేంజ్ చేసేసి, ఈరోజు ఇంత నాలెడ్జ్ గెయిన్ చేయడానికి కారణం ఏందంటే ఉపాధ్యాయులే. రియల్‌గా నేను కూడా ఒక ఉపాధ్యాయునిగా. ఎందుకంటున్నాను ఉపాధ్యాయునిగా అంటుంటే, నా వీడియో చూసి మోటివేషనల్‌గా ఫీల్ అయిపోయి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే గానీ, ప్రొడక్ట్ తీసుకునే వాళ్ళే గానీ, గైడ్‌లైన్స్ గానీ చాలామంది నన్ను చూసి ఇన్‌స్పైర్ అయిన వాళ్ళు చాలామందున్నారు. నా మోటివేషనల్ స్టోరీస్ విని వర్డింగ్స్ నచ్చిన వాళ్ళు లేదా విషెస్ చెప్పేవాళ్ళు చాలామందున్నారు. కాబట్టి ఒక ఉపాధ్యాయునిగా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఒక టీచరే ఎంతమందినైనా సరే ఒక ఐఏఎస్‌ని గానీ, ఐపీఎస్‌ని గానీ ఎవరినైనా తయారు చేయాలంటే ఒక టీచర్ తప్ప ప్రపంచంలో ఎవరు చేయలేరు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా అలాంటివి ఏమి చేయలేరనమాట. ఖచ్చితంగా మనం చదువుకున్న ఉపాధ్యాయులను మనం గౌరవించాలా. ఇప్పటికి కూడా ఎళ్లి రెగ్యులర్‌గా అంటే మాకు స్కూల్ దగ్గరే కాబట్టి ఇప్పటికి కూడా ఎళ్లి మా ప్రిన్సిపల్‌ని నేను కలుస్తా ఉంటాను. ఇందులో నేను చెప్పే చిన్న వర్డింగ్ ఏందంటే చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ పరంగా గానీ, ఇట్లా గానీ మనం రెగ్యులర్‌గా ఎందుకు డిస్కస్ చేయాలంటే ఒక కొటేషన్ ఉంది. ఒక గురువుగారు చెప్పారనమాట. రీసెంట్‌గా మార్నింగే నాకొకరు మెసేజ్ చేశారు. జనాల గురించి మాట్లాడే వాళ్ళ మైండ్ ఎట్లుంటదంటే అది చీప్ మైండ్. అంటే వాడిట్లా, వీడిట్లా అని చెప్పేసి ఎప్పుడు జనాల గురించి మాట్లాడే వాళ్ళది చీప్ మైండ్ అనమాట. లేదంటే అక్కడ ఆ ప్రోగ్రామ్ నడుస్తుంది, ఇక్కడ ఈ సినిమా నడుస్తుంది, ఇక్కడ ఈ సినిమా ఇట్లా ఈవెంట్స్ కోసం డిస్కస్ చేసేవాళ్ళు యావరేజ్ మైండ్ అనమాట. అంటే వాళ్ళకి అంతవరకే నాలెడ్జ్ ఉంది. ఎప్పుడైతే ఒక ఐడియా గురించి డిస్కస్ చేస్తున్నామనుకోండి, సార్ ఈ ఇండస్ట్రీ పెడితే ఎట్లా ఉంటది? ఈ ప్లానింగ్ చేస్తే ఎట్లా ఉంటది? ఈ బిజినెస్‌లో ఎంత లాస్ ఉంటది? ఇట్లా ఐడియాల గురించి డిస్కస్ చేసేవాళ్ళనేది గ్రేట్ మైండ్ అనమాట. మాక్సిమం నాతో డిస్కస్ చేసే వాళ్ళందరూ గ్రేట్ మైండ్సే. కంపల్సరీగా చెప్తున్నాను కదండీ! అంటే నేను చెప్పిన ఐడియా కాదండి. నేను ఇంతమందితో ఎందుకు మాట్లాడుతున్నానంటే, నా నాలెడ్జ్‌కి వీళ్ళిచ్చే ఐడియాస్‌ని నేను ఎవరితో ఎంతసేపు మాట్లాడినా సరే వాళ్ళ ఐడియాలో ఉన్న కంటెంట్ నేను అర్థం చేసుకుంటాను తప్ప ఎక్కడ కూడా నేను నెగెటివ్ తీసుకోను. 100% పాజిటివ్ మైండ్‌తోనే ఎళ్తాను. ఖచ్చితంగా 100% పాజిటివ్ మైండే తీసుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళ ఐడియాలో మళ్ళీ నేను ఒక కొత్తదాన్ని వెతుక్కుంటాను. నాకు రెగ్యులర్ కాల్స్ వస్తుంటాయి. దాంట్లో అంటే జనాలందరూ కనపడింది ఏంటంటే ఓన్లీ పచ్చడి కంపెనీ. ఈ ప్రాజెక్ట్‌ని ఇప్పుడు నేను చెప్పే వీడియోలో డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. కాబట్టి ఈ వీడియో ఓపిక ఉంటే వీలైనంత వరకు లాస్ట్ వరకు చూడండి. కొద్దిగా లెంతీగా ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆల్మోస్ట్ అంటే నేను లాస్ట్ టైమ్ మొన్న 31కి వీడియో పెట్టాను. వితిన్ 4 డేస్‌లో అది 22,000 మందికి రీచ్ అయింది. మేబీ రెగ్యులర్‌గా ఏందంటే ఏదో నార్మల్ వీడియోస్ ఆ రేంజ్‌లో రీచ్ అవుతుంటాయేమో గానీ, ఒక బిజినెస్ ఐడియా అనేది 22,000 మందికి అది ఓన్‌గా నా సొంతంగా నాకు ఎలాంటి ఛానల్ అంటే ఒకటే ఛానల్ ఉంది. ఎలాంటి వాళ్ళని మోటివేట్ చేయకుండా అలా వీడియో రిలీజ్ చేస్తా ఉన్నాను. నాకు నచ్చింది నేను చెప్తా ఉన్నాను. నాకు నచ్చింది నేను మాట్లాడుతున్నాను. దాంట్లో హర్ట్ అయిన వాళ్ళు అందుకే ఇట్లా కామెంట్స్ రాసి మనం ఫీల్ అవుతాము అని చెప్పేసి నేను కామెంట్స్ ఆపేసి పెట్టేశాను. ఎవరైనా తిట్టాలనుకున్నా ఫోన్ చేసి తిట్టొచ్చు. మెచ్చుకోవాలనుకున్నా ఫోన్ చేసి మెచ్చుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇంతవరకు నాకొచ్చిన కాల్స్‌లో అందరూ మనల్ని మెచ్చుకునే వాళ్ళే గానీ, తిట్టేవాళ్ళైతే ఇంతవరకు కాల్ చేయలేదు. ఒకళ్ళు ఫీల్ అయ్యేది ఏం లేదు. మీరేదన్నా నేను నెగెటివ్‌గా ఉండింటే మీరు నా నెగెటివ్‌ని మీరు కరెక్ట్ చేయొచ్చండి. చెప్పొచ్చు. సార్ మీరు ఇట్లా మాట్లాడొద్దు, అట్లా మాట్లాడొద్దు. ఏందంటే ఒకరు ఒకరిని హర్ట్ చేసే విధంగా మనం ఎక్కడ కూడా డిస్కస్ చేయకూడదు. మనం ఎంతవరకు ఈవెంట్స్ గురించి, బిజినెస్ గురించి, గ్రోత్ గురించి
అంటే చాలామంది కాల్ చేస్తున్నారు, సార్ మాకు అప్పులున్నాయి, ఇక్కడ పెట్టి పోయాము, అక్కడ పెట్టి పోయాము, అక్కడ మోసపోయాము, ఇక్కడ మోసపోయాము. అందరూ మోసపోయారండి. అప్పులున్నాయని చెప్పి రోజు ఒక వీడియో చూసుకుంటా, రోజు 10 మందికి కాల్ చేసుకుంటా, లేదా ఏదో టైం పాస్ చేసుకుంటా ఉంటే మీ అప్పులు తీరవు. ఒక అడుగు ముందుకేయాల. దాంట్లో ఫస్ట్ థింగ్ నేను ఆ స్టోరీలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేందంటే ఆల్మోస్ట్ ఈరోజు వరకు, నిన్న ఈవినింగ్ వరకు అనుకోండి, మొత్తము దగ్గర 20 మంది ఇన్వెస్ట్ చేశారు. టోటల్‌గా 20 మంది ఇన్వెస్ట్ చేశారు. నియర్ బై 3,00,000 రూపాయలు ఇన్వెస్ట్‌మెంట్ వచ్చింది. ఇందులో ఎవరు కూడా నాకు తెలీదండి. ఖచ్చితంగా చెప్తున్నా కదా! ఇందులో ఎవరు కూడా నాకు తెలీదు. ఫస్ట్ నన్ను నమ్మి, అంటే నాకు ఐడియా ఇచ్చింది బెంగుళూరు నుండి ఒక మేడము. ఆ మేడంకి థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ ఐడియా ఇంత ముందుకెళ్తది అంటే, నేను ఎప్పుడైతే డబ్బుల కోసం పరిగెత్తానో, డబ్బులు నాకంటే ఫాస్ట్‌గా పరిగెత్తాయి. నేనేందంటే ఈ బిజినెస్ చేసి ఇంత సంపాదియాలి, అంత సంపాదియాలా, వాళ్ళ దగ్గరికెళ్ళాలి, ఇన్ని కోట్లొస్తాయి, అన్ని కోట్లొస్తాయి అనుకోని చెప్పి ఓన్లీ క్యాలిక్యులేషన్, పేపర్ మీద క్యాలిక్యులేషన్ చేసేసుకొని లెక్కలేసుకున్నప్పుడు డబ్బులు నాకంటే ముందుకెళ్ళిపోయాయి. అంటే డబ్బులు నాకు దొరకలేదు. ఎప్పుడైతే నా ఐడియాని మార్చుకొని, మనం కష్టపడేది డబ్బుల గురించి కాదు. అంటే మీరు ఏదన్నా తీసుకోండి, పెద్ద కంపెనీలో అమెజాన్ గానీ, అమెజాన్ గానీ, లేదంటే ఫేస్‌బుక్ గానీ, గూగుల్ కంపెనీ గానీ, లేదంటే మైక్రోసాఫ్ట్ గానీ, యాపిల్ కంపెనీ గానీ, ఇవన్నీ ఇంట్లోనే మొదలైనయి. వీళ్ళందరూ కూడా ఒకరితోనే స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా నా సామ్రాజ్యం అనేది ఒకరితో స్టార్ట్ అయింది. కాబట్టి నేను ఫస్ట్ ఇంట్లోనే మొదలుపెట్టాను. ఇది ఇంట్లోనే ఇప్పటికి నడుస్తుంది. దీని ఎక్స్‌పాన్షన్ కోసమని మేము ప్లాన్ చేస్తున్నాం తప్ప ఇంకేం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే, నా ఐడియాని నమ్మి ఎవరు తెలియనోళ్ళు పెట్టుబడి పెట్టిన వాళ్ళు. ఎందుకంటే నేను ఆల్రెడీ అందరికి చెప్తున్నాను. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నిజంగా డబ్బులు అంటే ఇన్వెస్ట్‌మెంట్ తీసుకొని మోసం చేయాలనుకున్న వాళ్ళు యూట్యూబ్‌లో వీడియోలు పెట్టరు. ఎక్కడో ఆఫీస్ తీసుకొని బెంజ్ కారో, బీఎండబ్ల్యూ బయట పెట్టేసి, ఒక రిసెప్షన్ పెట్టేసి, ఏదో హై ఎండ్ మోడల్ చూపించుకొని డబ్బులు మోసం చేస్తారు తప్ప, యూట్యూబ్‌లలో వీడియోలు పెట్టేసి జనాల్ని ఇట్లా అడగరనమాట. లేదంటే క్రౌడ్ ఫండింగ్‌కెళ్తారు. లేకుంటే ఫండ్ రైజింగ్‌కెళ్తారు. అక్కడేందంటే వాళ్ళ వరకే వాళ్ళు బాగుపడాలని చూస్తారు కానీ, ఇక్కడ నా ఆలోచన అట్లా కాదు. మన ఏపీ, తెలంగాణలో ఉన్న జనాలందరికీ ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలా. ఇప్పుడు నేను ప్రతిసారి వీడియోలో చెప్పినప్పుడు 1,00,000 మంది, 1,00,000 మంది, 1,00,000 మంది. ఒకడు 1,00,000 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వడం అనేది ఎంత ఎంత పాసిబుల్ అయ్యే ఛాన్స్ కాదు. కానీ ఖచ్చితంగా మన దగ్గర స్కోప్ ఉంది. ఒక రోజుకు ఖచ్చితంగా ఇది మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఎట్లా అవుతాం అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు దాంట్లో మొత్తం కంటెంట్ చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే, బి. నరసింహ గారు, వెస్ట్ గోదావరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఏందంటే వీడియో చూసి, సార్ మీరు నెక్స్ట్ టైం పెట్టిన వీడియో, ఆయన అసలు వీడియో చూసిన 5 నిమిషాలకే డబ్బులేసాడు. నరసింహ గారు, వెస్ట్ గోదావరి. ఈయనకు చాలా థ్యాంక్స్ అండి. అక్కడ ఆయన ఏసిన ఎరువు ఆ మొక్కకి, నా మొక్క ఏదైతే ఉందో ఆ ఎరువు, ఎందుకంటే జ్యోతి ఫుడ్స్ అనేది ఒక మొక్క. మొక్క మీకు అంటే దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ పరంగా నేను చెప్తాను. ఫస్ట్ అయితే లిస్ట్ చదువుతాను నేను. ఎందుకంటే చాలా లెంతీగా ఉంటది కాబట్టి. బి. నరసింహ గారు, వెస్ట్ గోదావరి. తర్వాత అంటే అమౌంట్ చెప్పట్లేదు. ఎందుకంటే కొంతమంది ఫీల్ అవుతారు. సరే అరే మేము తక్కువ పెట్టాము. అందుకే అమౌంట్ చెప్పట్లేదు కానీ పేర్లు చెప్తున్నాను. ఒకవేళ ఎవరిదైనా మిస్ అయింటే నాకు ఖచ్చితంగా కాల్ చేయండి. బి. నరసింహ గారు, వెస్ట్ గోదావరి. జి. సామిరెడ్డి గారు, కరీంనగరు. లింగయ్య గారు, గుంటూరు. సాయి, అనకాపల్లి. డెడికేటెడ్‌గా ఈ పర్సన్ గురించి, సాయి అన్న పర్సన్ గురించి చెప్తానండి. ఇతను బ్లైండ్ యాక్చువల్లీ. ఇతనికి కళ్ళు లేవు. ఏదో చిన్నగా ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నాడు. అతను వచ్చిన పింఛన్‌ని నాకు ఇన్వెస్ట్‌మెంట్‌గా పంపించాడు. క్లియర్‌గా చెప్పాడనమాట. ఎందుకంటే ఈయనకు అనకాపల్లిలో మేము ఖచ్చితంగా వీలైనంత తొందరలో ఒక అవుట్‌లెట్ పెట్టియాలని ఉన్నాము. ఒక బ్లైండ్ పీపుల్ నా ఐడియా నచ్చిందంటే నేను చేస్తుంది గ్రేట్. అది. సాయి, ఎంకే ఎల్లయ్య గారు, మహబూబ్ నగర్. లక్ష్మీపతి వై, సికింద్రాబాదు. వెంకటయ్య గారు, వెంకటయ్య హైదరాబాద్ అండి ఈయన. తర్వాత త్రినాథరావు, విజయనగరం. లక్ష్మీనారాయణ, కృష్ణా డిస్టికు. నరేందర్, మదనపల్లి. ఆనంద్, విజయవాడ. యోనాథాను, గుంటూరు. షేక్ అబ్దుల్ సలీం, ఈయన కడప. ఈయన నాకు సెకండ్ పర్సన్ అండి. కాల్ చేసిన పర్సన్ నైట్ 10:00 కాల్ చేశాడు సారు. ఈయన కడప నుండి. ఆయనకున్న బిజినెస్ ఆయనకుంది. నా ఐడియా నచ్చిన సెకండ్ పర్సన్ ఈయన. మన నరసింహ గారు అయిపోగానే ఈ అబ్దుల్ సలీం అనే సారు, ఈయన సెకండ్ పర్సన్ అనమాట. కేవీ చారి గారు. అసలు ఈయనని నా లైఫ్‌లో మర్చిపోలేను. ఆయన చేసిందంత మేలు చేశాడు. నిన్న నైట్ కూడా మాట్లాడాడు. సార్ మీరు 2 రోజుల నుండి వీడియో పెట్టట్లేదంటే, ఆ వీడియో ఎందుకు పెట్టట్లేదనేది నేను చెప్తానని చెప్పాను. చారి గారు చాలా థాంక్స్ అండి. అసలు మీరు పెట్టిన దానికి నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. రియల్‌గా చాలా మందికి చెప్పాను. అది మీకంటే మనం ఏదో చూపియాలన్నట్టు కాదు కానీ నేను అమౌంట్ చెప్పట్లేదు. బట్ నేను అనుకున్న దానికి ఆయన పదింతలు పెట్టాడు. ఆయన పదింతలు పెట్టాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రెడీగా ఉన్నా అన్నారు. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని ఉన్నాం మనము. తర్వాత శ్రవణ్ గారు. ఈయన శ్రవణ్ ఈయన దుబాయ్‌లో ఆల్రెడీ అబుదాబిలో వర్క్ చేస్తున్నాడు. అక్కడ కార్పెంటర్‌గా వర్క్ చేస్తున్నాడు. అట్లాంటి పర్సన్, సార్ నేను ఇండియాకొచ్చే లోపల నేను కొద్దిగా డబ్బులు సంపాదించుకోవాలి. ఇక్కడ నా వర్క్ నాకు సరిపోతుంది. మీ ఐడియా నచ్చిందని చెప్పేసి ఆయన కష్టపడిన దాంట్లో కూడా మనకి ఇన్వెస్ట్ చేశాడు. ఆయన దుబాయ్ నుంచి చేశాడు.
ఎంవి రామస్వామి గారు ఈసారి కూడా ఏంటంటే యూఎస్లో ఉన్నాడు. అసలు ఆ వీడియో అంత దూరం ఎందుకు వైరల్ అయిందో, ఎట్లా వెళ్ళిందో నాకు తెలీదు. ఏపీ, తెలంగాణలో ఉన్న జనాలు అంత అట్రాక్ట్ చూపియట్లే గానీ, సార్ యూఎస్లో ఉండి కూడా మనకు ఫండింగ్ పంపించాడనమాట. అంటే ఇక్కడ నమ్మకం ఏదైతే ఉందో, అరే ఇతనికి ఇస్తే ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయో లేదా అని కాదు గానీ, ఇన్ ఫ్యూచర్ వీళ్ళందరూ ఆలోచించిందంటే నెక్స్ట్ జనరేషన్‌లో మాకు కూడా పిల్లలున్నారు. వీడి వల్ల అయినా సరే ఉపాధి దొరుకుతుందన్న ఆలోచన అనమాట. తర్వాత వై సాంబశివరావు గారు హైదరాబాదు. ఇంకా 2, 3 పేర్లున్నాయండి. తర్వాత ఆర్డర్స్ వచ్చేసి చాలా ఉన్నాయి మనకు ఆర్డర్సు. ఇప్పుడు మన విషయానికొస్తున్నాను. ఆహ్, ఈ జక్కా జ్యోతి ఫుడ్ ప్రొడక్ట్స్, జ్యోతి నాన్ వెజ్ పికిల్స్ ఏదుందో ఇదొక మొక్క అనుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మొక్క. ఆ మొక్కని నాటాను. నేను కింద మీద కష్టపడి రాళ్ళు, రప్పలు లేదంటే పిట్టల నుండి ఇంకా రకరకాల సిట్యుయేషన్ నుండి మొక్క మెల్లగా ఎదగడం మొదలుపెట్టింది. మొదలుపెట్టినాక నా దగ్గరున్న సిట్యుయేషన్‌లో నా చుట్టుపక్కల ఉన్న సోర్సెస్‌ని వాడుకొని అంటే ఎరువులాగా వాడుకొని ఎదుగుతా ఉన్నాను. నా చెట్టుకేందంటే ఒకటి నేను తినేంత కాయలే కాస్తా ఉన్నాయి. అంటే మేబీ ఒక మీరు సింపుల్‌గా మామిడి చెట్టు తీసుకోండి. మామిడి చెట్టు తీసుకుంటే ఇది నాటంగానే విత్తనం రాదు. విత్తనం వచ్చేయంగానే చెట్టు పెద్దగా గాదు. చెట్టు పెద్దగా కాంగానే మీకు కాయలు గాయవు. కాయలు గాయంగానే మీరు తినేన్ని కాయలు గాయవు. మళ్ళీ టైం పడతది. ఇన్వెస్ట్‌మెంట్ అనేది కూడా అంతే అండి. చాలామంది ఏందంటే ఈరోజు పెట్టాం సార్ రేపొచ్చేస్తాయా? ఇంకా నెల నెలొస్తాయా? ఎన్ని సంవత్సరాలొస్తాయి? ఏదన్నా సరే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. మీరు మొక్క నాటారు. ఇన్వెస్ట్‌మెంట్ అనే మొక్కను నాటారు. మొక్కలు నాటినాక ఇది పెరగడానికి టైం పడుతుంది. ఆల్రెడీ నేను మొక్కను కాబట్టి మీరు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ ఏందంటే నా మొక్కకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎరువు. మీరు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ ఏందంటే జక్కా జ్యోతి ఫుడ్ ప్రొడక్ట్స్ అనే వాటికి మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ అనేది మొక్కకి ఎరువు. ఎంత ఎరువేసుకుంటే అట్లని ఎక్కువైనా మొక్క కుళ్ళిపోతది. సింపుల్ ఎగ్జాంపుల్ అంటే నాకు చాలామంది అడిగారు. సార్ మీరు మనిషికి 10,000 అంటున్నారు గదా! ఒక 1000 మంది దగ్గర తీసుకుంటే రూ. 1,00,00,000 అయిపోతది గదా! మళ్ళీ రేపు పొద్దున ఎట్లా సార్ సిట్యుయేషన్ అన్నారు. మన రిక్వైర్మెంట్ వచ్చేసి 10-20 లాక్స్ అండి. ఆల్రెడీ మనకి 3 లాక్స్ వరకు వచ్చేసింది. ఈ వీక్‌లో ఆల్మోస్ట్ ఇంకో 5-10 లాక్స్ వచ్చేస్తది. 20 లాక్స్ వచ్చినాక అక్కడ స్టాప్ చేసేస్తాం మనం. ఒకటి 100 మంది లేదంటే 20 లాక్స్ రెండే గోల్స్ పెట్టుకున్నాను నేను. ఒకవేళ 100 మంది జాయిన్ అయినా తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ అనేది తక్కువ తీసుకుంటాము. కాబట్టి 10-20 లాక్సే కావాలా. దీన్నే గ్రో చేయడానికి ట్రై చేస్తున్నాము. ఎందుకంటే మీరిస్తున్న ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉందో జ్యోతి ఫుడ్స్ అనే మొక్కకి ఒక ఎరువు. అంటే తలా కొద్ది ఎరువేస్తున్నారు. అట్లని నేను రేపొద్దున రూ. 1,00,00,000 తీసుకున్నానంటే మొక్కకి బాగా పెరుగుతది, బాగా కాయలు కాస్తాయని చుట్టూ మొత్తం తీసేసి మొత్తం ఎరువేశాననుకోండి, అది తట్టుకోలేక సచ్చిపోతది. అంటే సేమ్ అంటే మీరు ఎక్కువ అమౌంట్ ఇచ్చినా సరే నేను బిజినెస్ ఆపేయడం గానీ, అప్పుల పాలవ్వడం గానీ, తర్వాత మోసం చేయడం గానీ, ఇదొక మైండ్‌సెట్ కిందకి ఎళ్ళిపోతది. కాబట్టి నేనొక గోల్ పెట్టుకున్నాను. సార్ నాకు కావాల్సింది 10-20 లాక్సే సింపుల్‌గా. దాని నుండి నేను ఔట్‌లెట్ పెంచుకుంటాను. ఔట్‌లెట్ పెంచుకుంటానంటే, నా మొక్కకి ఏదైతే కాయలు కాస్తున్నాయో, ఫలాలొస్తున్నాయో, ప్రాఫిట్ వస్తుందో, మళ్ళీ ఆ విత్తనాల్ని జనాలకి ఒక 100 కాయలు కాసాయనుకోండి, 100 కాయల్లో ఇచ్చే జనాలకి 10 కాయలే ఇస్తున్నాను నేను. సింపుల్‌గా. అంటే మీరు 10,000 పెడితే 2,000, 2,300 ఇస్తున్నాను. అంటే 100 కాయల్లో మీకిచ్చేది 20 కాయలే. ఈ 20 కాయల్లో ఇంకా 80 కాయలు మిగిలాయి. ఆ 80 కాయల్లో 10 కాయలు నేను తింటాను. ఇంకో 70 కాయల్ని మొక్కల కింద నాటుతాను. ఈ రోజు కాకపోయినా ఏదో రోజు ఖచ్చితంగా మళ్ళీ అవి మొక్కలు పెరుగుతాయి, కాయలు కాస్తాయి. వాటికి మళ్ళీ ఎరువు కావాలి. అంటే మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. అట్లా మీరు ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలనుకున్న వాళ్ళు ఒక మొక్కకి ఎరువేస్తున్నాము. అది పెరిగితే అంటే జక్కా జ్యోతి ఫుడ్ ప్రొడక్ట్స్ అని పెరిగితే ఖచ్చితంగా మనం ఫ్యూచర్‌లో సక్సెస్ అవుతామన్న గోల్‌తో పెట్టండి తప్ప, ఇది ఎవరో మోసం చేస్తారు, అన్యాయం చేస్తారు, మేము చాలా వాటిలో పెట్టాము, మోసపోయాము, వాళ్ళు మోసం చేశారు, మనం మోసపోయామంటే అది మన తప్పిదం తప్ప మోసం చేసినోడిది కాదు. నమ్మి ఒకటి నేను ఎవరిని కూడా రిక్వెస్ట్ చేయలేదు, ఎవరికీ చెప్పలేదు. నా మీద నమ్మకం ఉంది. ఫ్యూచర్‌లో మీరు ఎదగాలనుకుంటే మీరు పెట్టండి అని చెప్పాను. తర్వాత లాస్ట్ చాలామంది అడిగిందేంటంటే, సార్ మీ ఇండస్ట్రీ ఏంటని అడిగారు. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నది ఓన్లీ నాన్ వెజ్ పికిల్సే. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని ఇన్ ఫ్యూచర్‌లో మన టార్గెట్ వచ్చి 500,00,00,000తో హైదరాబాద్‌లో ఒక కార్పొరేట్ కంపెనీ, యాపిల్ హెడ్ క్వార్టర్స్ టైప్‌లో ఒక కంపెనీ కట్టాలనుకుంటున్నాను నేను. తర్వాత రాయలసీమలో 200 ఎకరాల్లో 2,000,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో అన్ని రకాల జంతువుల్ని పెంచి ఈవెన్ పాలు గాని, మాంసం గాని, గుడ్లు గాని ఏదన్నా సరే వరల్డ్‌కి ఎక్స్‌పోర్ట్ జేయాలి. అంటే బయట దేశం ఎక్స్‌పోర్ట్ జేయాలా. ఈవెన్ మన ఇండియా నుండి ఈరోజు ప్రతి దేశానికి పచ్చిమిర్చి గూడా ఎక్స్‌పోర్ట్ అవుతుంది. మీట్ ఎక్స్‌పోర్ట్ అనేది ఓన్లీ బాయిలర్ ఉంది. బాయిలర్ కోళ్ళున్నాయి. ఓన్లీ పిగ్ మీట్ ఉంది. తర్వాత బీఫ్ మీట్ ఉంది తప్ప మిగతావి ఏవి గూడా ఎక్స్‌పోర్ట్ లేదు. కాబట్టి నేను ఒక గోల్ పెట్టుకున్నాను. అందరికి రిటర్న్స్ ఎట్లొస్తాయంటే మనం రూపీలో ఇన్వెస్ట్ జేస్తే డాలర్‌లో రిటర్న్ ఒస్తాయి. కాబట్టి అక్కడ ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ డెవలప్ అయిందండి. ఆంధ్ర డెవలప్ అయింది.
రాయలసీమలో ఇంతవరకు తిరుమల, తిరుపతి దేవస్థానం నుండి ఫండింగ్ ప్రాఫిట్ తప్ప ఎలాంటి పెద్ద ఇండస్ట్రీ అనేది లేనే లేదు. చేపల చెరువులు గానీ, రొయ్యల చెరువులు గానీ, ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. అక్కడ ఉన్నది రాయలసీమ అంటే ఇప్పటికి కూడా రాళ్ళ ప్రదేశమే. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రాళ్ళ ప్రదేశం. సోర్సెస్ ఉన్నాయి గానీ, వాళ్ళకి టెక్నాలజీ లేదు. ఖచ్చితంగా నేను అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను, అక్కడే పుట్టాను కాబట్టి ఖచ్చితంగా మా ప్రదేశాన్ని నేను డెవలప్ చేసుకోవాలా, అక్కడ డెవలప్ చేసుకోవాలన్న ఆలోచనతోనే అక్కడ ముందుకెళ్ళాలని ఉన్నాము. ఒక 6 మంత్స్ టైం పెట్టుకున్నాము. చాలామంది అడిగిన క్వెషన్ ఏంటంటే, సార్ మళ్ళీ మీరన్నట్టు 6 మంత్సే గదా! 6 మంత్స్ తర్వాత మళ్ళీ డబ్బులు రిటర్న్ ఇస్తారా? మళ్ళీ మేము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటున్నాం గదా! మళ్ళీ ఏంటి సార్ ప్లానింగ్ ఏంటి సార్ అని అడిగారు. దాంట్లో క్లారిటీగా చెప్తున్నానండి. మీకు 6 మంత్స్ టైం ఎందుకు పెట్టామంటే, ఆల్రెడీ మనకు ఫండింగ్ పెట్టేవాళ్ళు చాలామందున్నారు. ఇప్పుడు నా ప్రాజెక్ట్ నచ్చి మీరెట్లయితే చిన్న మొత్తంలో పెట్టారో, పెద్ద మొత్తంలో కోట్లల్లో నేను అనుకున్న 2,500 కోట్లు పెట్టడానికి చాలామంది రెడీగున్నారు. ఒక్క పర్సనే నాకు ఆల్రెడీ రీసెంట్ ఈవెంట్‌లో 500 కోట్లు పెట్టి ల్యాండ్ ఇస్తా అని చెప్పాడు. కానీ అతనేమన్నాడంటే, నీలాగా పని చేసేవాళ్ళు, నీలాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఒక 10 మంది ఉంటేనే పెడతా నేను, లేకుంటే పెట్టను. ఎందుకంటే ఆయనకేందంటే నమ్మకం ఉంది. ఒకరి మీద నమ్మకంతో ఎవరు ఇండస్ట్రీ పెట్టరు. అంటే ఎవరు ఫండింగ్ పెట్టరు. కాబట్టి 10 మందిని మంచోళ్ళని రెడీ చేసుకో. ఓకే. ఫండింగ్ మొత్తం రెడీ అయింది. ఇప్పుడు ఫండింగ్ పెట్టేవాళ్ళు అడిగిందేందంటే, సరే సార్ మళ్ళీ ఇంత అమౌంట్ లేతే ఇంత మీట్ సెక్టారు ఇంత మనం రెడీ చేసినాక ఎక్కడ మార్కెట్ చేయాలా? కాబట్టి మీరేందంటే ఫస్ట్ మనకు వీలైనన్ని అవుట్‌లెట్లు రెడీ చేసుకోండి. అంటే ప్రొడక్ట్ సేల్ చేయడానికి అవుట్‌లెట్లు రెడీ చేయండి. అంటే నేనప్పుడు ఒక గోల్ పెట్టుకున్నాను. 6 నెలల టైంలో 100 మందిని అప్రోచ్ అయ్యి 100 మంది అంటే ఈరోజు మీరు నన్ను నమ్మి 10,000 పెడితే నేను రేపొద్దున ఫండింగ్ వచ్చినాక, ఈ ఫండింగ్ వచ్చి అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయినాక ఒక్కొక్క లొకాలిటీలో ₹1,00,00,000 పెట్టి అంటే ఆల్మోస్ట్ 2,500 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ వస్తే 100 అవుట్‌లెట్లకి 100 కోట్లే కావాలా. ఒక్కొక్క అవుట్‌లెట్‌కి 1,00,00,000 మనమే పెడతాం. ఈరోజు జనాలు నన్ను నమ్మి 10,000 పెట్టలేనప్పుడు నేను అవతలోని నమ్మి ₹1,00,00,000 నేనెట్లా పెట్టగలను? అట్లని ప్రతి లొకేషన్‌కి నేనెళ్ళలేను. అక్కడ ఎవరినో ఒకరిని ఖచ్చితంగా పెట్టాలా. అక్కడ ఎంప్లాయీస్‌ని పెడతామా? వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారా? మెయింటెనెన్స్ ఎవరు చూస్తున్నారా? అంటే వర్కర్‌కి సాలరీ ఇస్తే ఖచ్చితంగా వస్తారు. కానీ రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరికి ఉండదు. ఎవరికైతే ప్యాషన్ ఉందో, ఇంట్రెస్ట్ ఉందో, నిజంగా క్రైసిస్‌లో ఉన్నామో, సంపాదించుకోవాలనుకుంటున్నామో వీళ్ళకే ఉంటది. కాబట్టి ప్రతి లొకాలిటీలో నేను ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, చేశారో వాళ్ళకి అదే చెప్పాను. సార్ మీ లొకాలిటీలో నేను 10,00,000 నుండి ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసి మన దగ్గర ఏందంటే నాన్ వెజ్ పచ్చళ్ళు ఒకటి కాదండి. కంప్లీట్‌గా 11 ప్రాజెక్టులున్నాయి. టోటల్‌గా. అంటే మనం పెట్టేది ఎట్లా అంటే రెస్టారెంట్ కమ్ సూపర్ మార్కెట్ అనమాట. ఎక్కడైనా సరే మినిమమ్ అరెకరం ఉంటది. మినిమమ్ అరెకరం. అరెకరంలో ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసేసి ఒకవేళ వీలైతే ల్యాండ్ కొనుక్కుంటాము. లేకుంటే లీజుకి తీసుకుంటాం లాంగ్ టర్మ్ లీజ్‌కి. ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో ఒక అరెకరంలో అది ఊరి బయటనా, ఊరి లోపటనా ఎందుకంటే ఆన్‌లైన్ ఎళ్తుంది, ఆఫ్‌లైన్ ఎళ్తుంది. అక్కడ మార్నింగ్ పాల దగ్గర నుండి నైటు పెరుగు వరకు అన్నీ ఎలాంటి కల్తీ లేకుండా ఒకటి ఎక్కడ మోసం చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కడ కల్తీ లేకుండా మార్నింగ్ పాల ప్యాకెటు ప్లస్ మీకు ఫుడ్ ఐటెమ్స్ ఏమన్నా సరే మీట్ గానీ, పికిల్స్ గానీ, గుడ్లు గానీ, రైస్ గానీ అంటే అన్ని రకాల సోర్సెస్ అంటే మనం ఫార్మర్ దగ్గర నుండి డైరెక్ట్ తీసుకొని మన స్టోర్‌లో సేల్ జేయాలా. అంటే ఒక అరెకరంలో నిజంగా మీరు స్టోర్ పెడితే ఇప్పుడు మీరు ఇన్వెస్టర్‌గా మీరు 10,000 పెట్టారు. మీరొక్కరు బాగుపడ్డారు. బట్ ఇక్కడ నా ఎంప్లాయ్‌మెంట్ ఇప్పుడు చెప్తున్నాను. 1,00,000 మందికి ఎట్లా ఇస్తామంటే ఒక్కొక్క అవుట్‌లెట్‌లో 10-20 మంది కావాలా. ఈజీగా వర్క్ జేయడానికి. పోనీ 20 మంది 10 మంది వర్క్ జేసినా 20-30 మంది డెలివరీ బాయ్స్ గావాలా. ప్రొడక్ట్ తీసుకునేవాళ్ళు, తీసుకెళ్ళేవాళ్ళు, తీసుకొచ్చేవాళ్ళు. ఓన్లీ ఏపీ, తెలంగాణనే డిస్కస్ చేస్తాం మనం అంతే. ఒక 100 అవుట్‌లెట్‌లు పెట్టుకుంటే 10x100 1000 మంది అయిపోయారు. ఇక్కడ 20 అంటే 2,000 అంటే ఒక 3,000 మందికి ఎంప్లాయ్‌మెంట్ వచ్చింది. అట్లా ఎంటైర్ ఇండియా ఏసుకోండి. వరల్డ్ వైస్‌గా ఏసుకోండి. పోనీ మన ఇండియానే ఏసుకోండి. ఇండియానే డెవలప్ జేయాలి కాబట్టి ఇండియానే ఏసుకుందాం. ఖచ్చితంగా ఏదో ఒక రోజు 1 ఇయర్ పడతదో, 2 ఇయర్స్ పడతదో, 5 ఇయర్స్ పడతదో తెలీదు గానీ, ఖచ్చితంగా నేను అనుకున్న 1,00,000 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వగలము. అట్లా ప్రతి లొకేషన్‌లో ఒక 6 నెలలు టైం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే 6 నెలల లోపట ఖచ్చితంగా మనం అనుకున్న 500,00,00,000 కార్పొరేట్ ఆఫీస్ రెడీ అవ్వాలా. ఒక గోల్ పెట్టుకున్నాం. పోదాం ముందుకెళ్దాం. ఒక లేట్ అయిందనుకోండి 6 నెలల్లో అవ్వలేదు. మీరు అనుకున్న అగ్రీమెంట్‌ని ఇంకో 6 మంత్స్ ఎక్స్‌టెండ్ చేస్తాం. అంటే 1 ఇయర్‌కొస్తుంది. బట్ ఏందంటే నేను పెట్టిన ఇన్వెస్ట్ చేసిన ప్రతి వ్యక్తికి ఏం చెప్తున్నానంటే లాంగ్ టైమ్ అంటే మీరున్నా లేకున్నా, నేనున్నా లేకున్నా నెక్స్ట్ జనరేషన్‌లో వాళ్ళకి గూడా అది యుటిలైజ్ అవ్వాలా, యూజ్ అవ్వాలా. ఇప్పుడు 'రామోజీరావు' ఉన్నాడండి. ఇన్‌స్పైర్ అయింది ఏంటంటే యాక్చువల్లీ నేను పచ్చడి కంపెనీలో చూసి ఇన్‌స్పైర్ అయింది ఏందంటే గోపి పికిల్స్. నేను ఎప్పుడైతే పికిల్స్ పెట్టాలనుకున్నానో అప్పుడు గోపి పికిల్స్‌ని చూసి ఇన్‌స్పైర్ అయ్యాను. తర్వాత నేను రెబెల్‌గా అంటే ఒక కసిగా ఎందుకు దిగానంటే 'రామోజీరావు' లాంటోళ్ళే వెజ్ పచ్చడిలో 14,500 కోట్ల టర్నోవర్ బిజినెస్ చేయగలిగినప్పుడు రూ. 5 మామిడికాయతో 14,500 కోట్లు చేస్తున్నారు. మళ్ళీ రూ. 500 కోడితో మనం ఎన్ని కోట్ల టర్నోవర్ చేయొచ్చు? మేము ఓన్లీ కాలిక్యులేషన్ చేస్తే ప్రతి విలేజ్‌ని కనెక్టివిటీ చేసుకుంటా మనం అనుకున్న అన్ని అవుట్‌లెట్లు పెడితే ఒక సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయల బిజినెస్ అవుతది. 50,000 కోట్లు. అది ఎన్ని రోజులకు అవుతదనేది చెప్పలేం. అట్లానే అమెజాన్ స్టార్ట్ అయింది కూడా చిన్నగానే స్టార్ట్ అయింది. ఈరోజు వరల్డ్ రిచెస్ట్ సెకండ్ పర్సన్ అనుకోండి.
అట్లానే ఆ విధంగానే ఆలోచించాలి. మన ఆలోచన విధానం ఎట్లుండాలంటే, మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత పెద్ద థాట్స్ ఒస్తాయి మీకు. అనుకోవచ్చు చిన్నగా జనాలు అరే! ఇయన్నీ చెప్పుకోవడానికి బానే ఉంటాయి. ఎవరు అనుకున్నా పర్లేదు. నా విజన్‌ని, నా గోల్‌ని నేను మర్చిపోను. నాకు హెల్ప్ జేసేవాళ్ళు హెల్ప్ చేస్తాను. అంటే నా మొక్కకి ఎరువు ఏసేవాళ్ళు ఏస్తానే ఉన్నారు. ఆల్రెడీ ఒకరొచ్చారు. సార్ 10,00,000 ఒక్కడినే పెడతానని జెప్పి. ఇంకోతను నైట్ కాల్ జేశాడు. సార్ ₹1,00,00,000 ఇస్తాను. మీ కంపెనీ అమ్మేయండి. నేను తీసేసుకుంటానని. నేను ఇక్కడ కంపెనీ అమ్మేసి నేను బాగుపడడానికి పెట్టట్లేదు. నా వ్యవస్థతో కొన్ని లక్షల మంది బాగుపడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంత మీట్ సెక్టార్, ఇంత ఫుడ్ సెక్టార్ ఇవన్నీ అంటే ప్రతి 100 స్టోర్స్‌కి మనం మీట్ సప్లై చేయాలా, ఫుడ్ సప్లై చేయాలంటే ఫస్ట్ బ్యాకప్ వచ్చి నా దగ్గరుంది. దాని తర్వాత సెకండ్ బ్యాకప్ వచ్చి ఏపీ, తెలంగాణలో ఉన్న కొత్తగా వస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఉద్యోగాలు రావు. నేను ఆల్రెడీ ఫస్ట్ నుండి చెప్తుంది అదే. మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకోండి. లాస్ట్ 10 ఇయర్స్‌లో ఎక్కడా రాలేదు. జాబ్‌లు ఎవరికీ రాలేదు. ప్రైవేట్ జాబ్స్ అంటారా? ఉన్న ఆల్రెడీ ఐటీలో గాని, ఫార్మాలో గాని ఉన్న జాబ్‌లు తీసేస్తున్నారు. మళ్ళీ జనాలకి ఉపాధి ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి వీళ్ళందరికీ ఏం చెప్తున్నా అంటే గవర్నమెంట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద సబ్సిడీ లోన్స్ వస్తున్నాయి. మీరు పౌల్ట్రీ ఫార్మ్ పెట్టండి. అంటే నాటుకోళ్లు పెంచండి, గొర్రెలు పెంచండి, మేకలు పెంచండి, డైరీ ఫార్మ్స్ పెట్టుకోండి. ఈ ప్రొడక్టివిటీ మొత్తము ఏ విలేజెస్‌లో ఉన్నారో ఆ విలేజెస్‌కి మాకు సప్లై చేయండి. పొద్దున్న లేస్తే పాలు కావాలి. నైట్ పడుకునేటప్పుడు మజ్జిగ కావాలి, పెరుగు కావాలి. అంటే మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ వరకు ఫుడ్ కన్జంప్షన్ అనేది హెవీగా ఉంది. బట్ ప్యాషనేట్‌గా చేసేవాళ్ళు లేరు. దాంట్లో కూడా చెప్పాను. సార్ డిగ్రీ చదువుకున్నోళ్ళం మనం తీసుకునే వాళ్ళు ఎంప్లాయీస్ ఎట్లా ఉంటారంటే, సార్ మేము డిగ్రీ చదివాము, బీఎస్సీ చదివాము, ఎంఎస్సీ చదివాము. రైట్ అగ్రీ. బీఎస్సీ, ఎంఎస్సీ చేసి మీరు 15,000 సాలరీకెళ్తారు. జాడ్ కొట్టడానికో లేకుంటే అక్కడ నేను ఆల్రెడీ ఫార్మాలో చేశాను కాబట్టి నాకు తెలుసు అట్లా అని. అక్కడికెళ్ళినాక మీరు అనుకున్నది వేరే. మీ సర్టిఫికేట్‌లు దేనికి పనికిరావు. మీరు ఆ టాప్ మీకు క్యాంపస్ సెలక్షన్స్‌కెళ్తే ఎట్లా ఉంటదంటే క్యాంపస్ రిక్రూట్‌మెంట్ చేసుకుంటా ఉంటారు. టాపర్స్‌ని పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళేమనుకుంటారంటే నేను క్యాంపస్ సెలక్షన్‌లో సెలెక్ట్ అయినానని. పిచ్చోళ్ళారా మీకేం తెలుసా? క్యాంపస్ సెలక్షన్‌లో చేసుకునేదంటే మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నోళ్ళని తీసేసుకొని వీళ్ళ రక్తాన్ని తాగేస్తారు. కార్పొరేట్ కంపెనీలు ఏందంటే వీళ్ళ రక్తాన్ని తాగేస్తారు. మీరేమనుకుంటారు? అబ్బా! నాకు మంచి జాబ్ వచ్చింది, మంచి జాబ్ వచ్చింది. మంచి జాబ్ కంటే ఆ కార్పొరేట్ కంపెనీలో జాబ్‌కొచ్చేదానికంటే అదే రోడ్ మీద కూర్చొని టీ అమ్ముకోవడం బెస్ట్. వాడికంటే వీడికి ఎక్కువొస్తది. సమోసాలు అమ్మేవాడు సంపాదిస్తున్నాడు. రైల్‌లో సమోసాలు అమ్మేవాడిని అడగండి ఒకసారి. రోజుకి 3,000 సంపాదిస్తాడు. నెలకి 90,000. ఆడేం చదువుకున్నాడు? ఏం లేదు. ఓ తట్టా బుట్ట పట్టుకొని రైల్లో తిరుగుతా ఉంటాడు. కాబట్టి ఎడ్యుకేషన్ ఉన్నది నాలెడ్జ్ కోసమే అంతే. సింపుల్ నాలెడ్జ్ అంతే. సర్టిఫికేట్‌లు పక్కన పెట్టేస్తాం. ఇక్కడేంటంటే సపోజ్ నేను ఒక డైరీ ఫార్మ్ పెట్టాను. మార్నింగ్ గూడా వేరే ఒకాయన ఆర్మీ నుండి కాల్ చేశాడు సారు. నేను ఆయనకి ఇదే ఎగ్జాంపుల్ చెప్పాను. ఆయన ఆల్రెడీ లాస్ అయిపోయాడు. పెట్టాడు, అక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడు, ఫార్మ్ పెట్టాడు, ఇది పెట్టాడు. ఇక్కడేందంటే జనాలేందంటే సపోజ్ ఒక డైరీ ఫార్మ్ పెట్టాలా, ఒక 100 బర్రెలో, 100 గొర్రెలో తెచ్చేస్తారు. తెచ్చేసి ఆడ పెట్టేసి ఎవరినో బీఆర్ఓని తెచ్చేసి అక్కడ పెట్టేస్తారు. ఒక ఫ్యామిలీని పెట్టేస్తారు. మనం ఉన్నంత వరకు వాడేదో గడ్డేస్తాడు, నటిస్తా ఉంటాడు. 2, 3 నెలలు మనం అలవాటయ్యేంత వరకే దాన్ని మెయింటైన్ చేస్తాడు. దాన్ని జేయడం వల్ల దానిలో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఇద్దరు వ్యక్తులున్నారండి. ఇద్దరు వ్యక్తుల దగ్గర 2 గొడ్డలున్నాయి. ఇద్దరు చెట్లు నరకడానికెళ్తున్నారు. ఒకడేమో డైలీ ఇద్దరు ఈక్వల్ కొడుతున్నారు. ఒకడేమో రోజు అదే గొడ్డలతో నరుకుతున్నాడు. 50 చెట్లు నరికాడు. వీడు 50 చెట్లు నరికాడు. సెకండ్ డో వచ్చే వరకు వీడు 50 నరికితే వాడు 60 నరికాడు. థర్డ్ డే 50 నరికితే 70 నరికాడు. ఏంటబ్బా! నేను ఇద్దరం ఒకటే టైంకి వస్తున్నాం. ఇద్దరం ఒకటే రాక కొడుతున్నాం. వాడికి ఎక్కువ అయితున్నాయి. వీడికి తక్కువ అయితున్నాయి. ఏంట్రా అని చెప్పి రీజన్ చూస్తే ఫస్ట్ ఉన్నోడేందంటే ఆ గొడ్డలి ఏదైతే ఉందో దానికి సానబట్టట్లేదు. అంటే దాన్ని షార్ప్ చేయట్లేదు. సెకండోడు ఏందంటే చెట్లు కొట్టి అమ్మేయంగానే తీసుకెళ్ళంగానే ఇంటికొచ్చి నైట్ కూర్చొని ఒక అరగంట లేట్ అయినా కానీ గొడ్డలిని బాగా సానబెడుతున్నాడు. అంటే అది మొద్దు పోతే మీకు ఎక్కువ మొక్కలు కొట్టలేరు. ఎప్పుడప్పుడు షార్ప్ చేసుకుంటా ఉన్నారనుకోండి ఖచ్చితంగా మీరు ఎక్కువ ప్రాఫిట్‌ని గెయిన్ చేయగలరు. సేమ్ అట్లానే బిజినెస్‌లో కూడా ఏందంటే మీ ఆలోచన విధానమే మీ పెట్టుబడి. అది. ఇప్పుడు దీంట్లో ఏందంటే ఇప్పుడు మనం పెట్టే ఇండస్ట్రీ ఏదైతే ఉందో చాలామంది స్టూడెంట్స్‌ని సేమ్ ఆ డైరీ ఫార్మ్ పెట్టాం గదా! దీంట్లో ఏంటంటే మనము డిగ్రీ అంటే బీఎస్సీ వాళ్ళని గాని, ఎంఎస్సీ వాళ్ళని గాని, బీటెక్ వాళ్ళని గాని, ఎంటెక్ వాళ్ళనే జాయిన్ చేసుకుంటా నేను. అదేంటి సార్ బర్రెల ఫార్మ్‌లో బీటెక్‌లు, ఎంటెక్‌లు, ఎంఎస్సీ, బీఎస్సీ చదివినోళ్ళు ఎందుకొస్తారు సార్ అంటే, ఖచ్చితంగా బర్రెల్ని ఒక అద్దాల మేడలో పెట్టేసి, ఎంప్లాయ్‌కి ఒక డ్రెస్ ఇచ్చి, రాయల్ ఎన్‌ఫీల్డ్ బండి ఇస్తాం. ఎందుకు జేయడు సార్? ఫస్ట్ వాడి సైకాలజీని స్టడీ చేసి మనము నిజంగా అంటే లోపట ఏం జరుగుతుందో తెలీదు. హై ఎండ్ మోడల్‌లో అంటే ఆల్రెడీ ఆటోమేషన్ ఉంది. మన ఇండియాలో డెవలప్ అవ్వలేదు. టెక్నాలజీని ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకొని, ఆటోమేషన్ డిజైన్ చేసుకొని, వాడు ఎక్కడ కూడా బర్రెని ముట్టుకోడు. ఎక్కడ కూడా బర్రెని ముట్టుకోడు, ఏం జేయడు. పాలు పిండాలంటే ఆటోమేషన్ వచ్చేసింది ఆల్రెడీ. జస్ట్ వాటికి పెట్టేస్తే నిప్పల్స్ పెట్టేస్తే పాలొచ్చేస్తాయి. వాషింగ్‌కి సిస్టమ్ వచ్చేసింది. పేడెత్తడానికి సిస్టమ్ వచ్చేసింది. ఆల్రెడీ గ్రాస్ ఏయడానికి సిస్టమ్ వచ్చేసింది. మీరు చదువుకున్న దాన్ని టెక్నికల్ నాలెడ్జ్ డాక్యుమెంట్ పరంగా అంటే మీరు సిస్టమ్‌ని మెయింటైన్ చేస్తే ప్రొడక్టివిటీ అనేది ఎక్కువొస్తది. ఈరోజు రాకపోవచ్చు. ఒక్కడేందంటే వాడికి విసుగొచ్చేసి వాడు సరిగ్గా మీరు ఈవెన్ ఒక బఫేలోకి కంటిన్యూ గ్రాస్ ఏస్తే అది ఎంత మిల్క్ అని ఇస్తది. అది ఎంత ఇవ్వాలో అంత ఇస్తది. ఒక పూట తిండి పెట్టి, ఒక పూట తిండి పెట్టకపోతే అది ఎందుకు ఇస్తది సార్ మిల్క్? దీన్ని సిస్టమాటిక్ చేయాలి. ఎలక్ట్రానిక్ కంట్రోలింగ్ డివైసెస్ సిస్టమ్స్ పెట్టేసి కోళ్ళు గాని, బాతులు ఏదైనా సరే ఆటోమేటిక్ సిస్టమ్‌లో తీసుకొస్తాము. దీనికి ఓన్లీ చదువుకున్న వాళ్ళనే ఎంప్లాయీగా తీసుకుంటాము.
ఖచ్చితంగా. మొన్న ఆల్రెడీ ఒక రైల్వే రిక్రూట్‌మెంట్‌లో కేటగిరీ ఏందంటే మీరు రైలు పట్టాల మీద రాళ్ళేసే పననమాట. ఆ రాళ్ళేసే పనికి బీటెక్ వాళ్ళు అప్లై చేశారు. అసలు వాడు చదువుకుందేంటి? రాళ్ళు మోయడం ఏంటి? అంటే ఎక్కడ జాబులు లేవు. ఏందంటే సెంట్రల్ గవర్నమెంటు పని చేసినా, పని చేయకపోయినా సాలరీ వస్తది. లైఫ్ లాంగ్ అట్లా ఆలోచించడం కాదు. గవర్నమెంట్‌లో వచ్చేదాన్ని ప్రైవేట్‌లో గాని, బిజినెస్‌లో గాని 1 ఇయర్‌లో వాళ్ళు లైఫ్ లాంగ్ సంపాదించేదాన్ని మనం 1 ఇయర్‌లో సంపాదిస్తాం. ఖచ్చితం అది. కాబట్టి ఇట్లా ఎడ్యుకేటెడ్‌ని మోటివేట్ చేయాలన్న ఉద్దేశ్యంతో మీట్ సెక్టార్‌లో ఫుల్ స్కోప్ ఉంది. ఫుడ్ ఇండస్ట్రీలో ఫుల్ స్కోప్ ఉంది. అట్లా నాకు 6 నెలల లోపటొచ్చే పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ కోసము ఇప్పుడు నేను ఒక 100 నుండి 200 అవుట్‌లెట్లు అనుకోండి. మినిమమ్ 100 అవుట్‌లెట్లు అనుకోండి. ఎవరైతే మనల్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసమే. అంటే వాళ్ళకి ప్రతి ఊర్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక అవుట్‌లెట్ పెట్టేస్తాం. ఈ అవుట్‌లెట్‌ని మెయింటైన్ చేసుకునే బాధ్యత వాళ్ళది. ఆల్రెడీ నేను డీటెయిల్‌గా చాలా మందికి ఫోన్‌లో చెప్పాను. అది ఓపెన్‌గా చెప్పలేము. అసలు దాని వెనకాల లాజిక్ ఏంది? మ్యాజిక్ ఏందనేది. ఎక్కడ నేను కనపడాల్సిన అవసరం లేదండి. నేను ఎక్కడ చూపియాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశానో అంటే మీరు ఈరోజు నన్ను నమ్మి 10,000 పెట్టారు, లేకపోతే రూ. 1,00,000 పెట్టారు. అక్కడికే డెడ్ ఎండ్. 10,000 మినిమమ్ 5,000 లాస్ట్ 1,00,000 అంతే. ఎందుకంటే మనకు డబ్బుల కోసం ఇక్కడ పని చేయట్లేదు సార్ మనం. ఎంప్లాయ్‌మెంట్ కోసం పని చేస్తున్నా. చెప్పాను కదా! డిగ్రీ చదువుకున్నోళ్ళు గాని 10థ్ క్లాస్ నుండి పీహెచ్‌డీ వరకు చేసినోళ్ళు ఈరోజు కొన్ని లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరినీ బాబు నాకు బఫెలో ఫార్మ్ ఉంది, లేదా షీప్ ఫార్మ్ ఉంది, లేకపోతే కోళ్ల ఫార్మ్ ఉంది. నాటుకోడి హైదరాబాద్‌లో ఈరోజు కరెక్ట్ సేల్ చేస్తే పర్ మంత్ 60,00,000 నాటుకోడి గుడ్లున్నాయి. ఆర్డర్ మనకి. ఇంతకుముందు నేను మార్కెట్ చేశాను కాబట్టి మొత్తం మార్కెట్ అంతా తెలుసు. బయటి దేశాలకు ఎక్స్‌పోర్ట్ ఉంది. ప్రతి కంట్రీకి మీట్ రిక్వైర్మెంట్ ఉంది. మొత్తం మన దగ్గర నుండి ఎళ్తాయి. ఎక్స్‌పోర్ట్‌లో మీరు ఆల్రెడీ కొట్టండి. ఇండియన్ ఎక్స్‌పోర్ట్ అంటే బిలియన్స్‌లో ఉంది ఆల్రెడీ. కాబట్టి ప్రతి దగ్గర మీకు గ్యాప్ ఉంది, స్కోప్ ఉంది. కాబట్టి ఎవరైతే నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నారో మనది నాన్ వెజ్ పచ్చళ్ళు. అంటే కార్పొరేట్ కంపెనీ కడతాము. హైదరాబాద్ ప్రతి అవుట్‌లెట్‌లో మీకు రెస్టారెంట్ ఉంటది, మీట్ ఉంటది, గుడ్లుంటాయి. తర్వాత అక్కడ ట్రైనింగ్ సెంటర్ ఉంటది. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ హబ్ ఉంటది. ప్రతి దగ్గర అంటే ఒక మోడల్‌ని రెడీ చేస్తున్నాను. ఆ మోడల్ రెడీ అయినాక మీకు అందరికి ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో లేదా రావాలనుకున్నారో అందరికి ఇన్విటేషన్ పంపిస్తాము. ఆల్మోస్ట్ సెప్టెంబర్ 30 తారీఖు ఓపెనింగ్ అనుకుంటాం. ఎందుకంటే విజయవాడలో మనకి 20, 21, 22 ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్ పార్టిసిపేట్ చేసినాక అక్కడ జనాలతో మాట్లాడినాక 30 తారీఖు అంటే మా బాబు బర్త్‌డే ఆ రోజు. ఆ రోజు ఓపెనింగ్ పెట్టాలా ఆల్రెడీ అని అనుకున్నాము. అదే రోజు అక్కడ రాయలసీమలో ప్రొద్దుటూరులో ప్రతి ఒక్కరికి నేను ఇన్విటేషన్ పంపిస్తాను. రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. అంటే నిజంగా ఫ్యూచర్‌లో ఇంత స్కోప్ ఉంది. పోతే ఛార్జ్ మహా అంటే రూ. 1000 పోతదేమో. కానీ ఇన్ ఫ్యూచర్‌లో చెప్పాను గదా! ఒక మొక్కకి మీరు ఎరువేశారు. అది పెరిగింది. కాయలొచ్చాయి. మీకు కావాల్సిన కాయలు ఇప్పుడు ఇవ్వాల్సిన కాయలు మీకిస్తున్నాను. మళ్ళీ మొక్కలు నాటాము. మళ్ళీ మీరు మళ్ళీ మీరే వచ్చి ఎరువేశారనుకోండి. అట్లా ఒక 100 మొక్కలైతే మీరు ఆలోచించండి ఎంత ప్రాఫిట్ వస్తదనేది. కాబట్టి అట్లా ఎప్పుడైనా సరే ఇన్వెస్టర్లు ఎవరైనా సరే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేసుకోండి తప్ప షార్ట్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ కాదు. అంటే ఈరోజు పెట్టాము 6 నెలల తర్వాత అయిపోతదేమో. మనం బతికున్నంత కాలము, నేను బ్రతికున్నంత కాలము, మీరు బ్రతికున్నంత కాలము రిటర్న్ రావాలని కోరుకుంటున్నాను. ఎక్కడ మోసం చేసే ఆలోచన లేదు. నమ్మకం మీద సార్ చాలామందన్నారు, "సార్ మేము రూ. 1,00,000 పెడతాం, 2,00,000 పెడతాము. ప్రామిసరీ నోటు, చెక్కు." నేను ఏ ప్రామిసరీ నోట్ రాయను, ఏ చెక్కు రాయను. నేను అసలు పేపర్‌ని నమ్మను. నా మనస్సాక్షిని నమ్ముతాను నేను. పలానా వ్యక్తి ఇచ్చాడు. ఇప్పుడు అందుకే ప్రతి ఒక్కరికి చెప్పాను. మీరు చెప్పింది వీడియోలో చెప్తాను. నేను మర్చిపోయినా, మీరు మర్చిపోయినా జనాలు మర్చిపోరు కదా! జనాలు ఖచ్చితంగా చెప్తారు. "సార్ పలానా ఊర్లో ఆయన పెట్టాడు. ఆయన నంబర్ ఇవ్వండి. మేము మాట్లాడతామని చెప్పి. మాట్లాడండి. దాంట్లో అబద్ధం ఏం లేదు. మీరు ఇచ్చిన వాళ్ళ పేర్లే చెప్పాను. ఒకవేళ నేను ఎవరైనా మిస్ అయింటే మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు. సార్ నా పేరు చెప్పలేదండి అని అంటే నేను గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే నాకు డైలీ మొన్న ఒక్కరోజు 180 కాల్స్ వచ్చాయి. నిన్న ఒక్కరోజు ఆల్మోస్ట్ 110 కాల్స్ వచ్చాయి. ఈరోజు మార్నింగ్ 6:00 జనాలే లేపేస్తున్నారు నన్ను. సార్ ఏదో ఐడియా చెప్పారు. ఏంది సార్ నేనన్న వీడియో చూడండి మీరు. కంప్లీట్ వీడియో చూసి అప్పుడు మీరు కాల్ చేస్తే నేను అక్కడ అర్థం కాకపోతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం అనుకున్న 2,500 కోట్ల ప్రాజెక్ట్‌ని ముందుకు తీసుకెళ్లాలంటే చిన్నగా స్టార్ట్ చేశాము. ఫస్ట్ 10,00,000 నుండి 20,00,000లో ప్రొద్దుటూరులో 3 బ్రాంచులు ప్లాన్ చేస్తున్నాము. అక్కడ వేరే బ్రాండ్‌తో నాన్ వెజ్ పికిల్ లాంచ్ చేస్తున్నాము. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి హైదరాబాద్‌లో కార్పొరేట్ ఆఫీస్ రెడీ అయిందనుకోండి. ఇమ్మీడియేట్‌గా అక్కడ వచ్చే ఫండింగ్‌తో అక్కడ స్టార్ట్ అయిన ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వగానే మీ దగ్గర అవుట్‌లెట్ స్టార్ట్ అవుతది. మీ అవుట్‌లెట్ ఎట్లా అంటే ఒక మినిమమ్ అరెకరం ఉండాలా? లేదంటే మినిమమ్ ల్యాండ్ ఉండాలా? ఇందులో ఆన్‌లైన్ పోతది, ఆఫ్‌లైన్ పోతది. జొమాటో, స్విగ్గీ, అన్ని రకాల ఆన్‌లైన్ సర్వీసులు వాడుకుంటాము. ఆఫ్‌లైన్ సర్వీసులుంటాయి. ప్రతి ఊర్లో మనము ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తాం. అంటే జనాలు ఎందుకు రావాలంటే ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళే వస్తారు. అంటే వీళ్ళకి జనాలకి వెరైటీ కావాలా. మన దగ్గర ఉన్నట్టు. ఆ వెరైటీని మొత్తం పరిచయం చేద్దాం. పరిచయం చేస్తే ఆటోమేటిక్‌గా జనాలు మన దగ్గర అట్రాక్ట్ అవుతారు. మన సేల్స్ ఎట్లుండాలంటే ఈరోజు మీరు 10,000 పెట్టారు. రేపు పొద్దున్న నేను రూ. 1,00,00,000 పెట్టాను. నా 1,00,00,000 ఏదైతే ఇన్వెస్ట్ చేశానో నాకు 6 మంత్స్ కల్లా రిటర్న్ రావాలి. ఖచ్చితంగా. దీంట్లో ఆల్రెడీ స్వార్థం ఉంది. మీరు క్లియర్‌గా ఆలోచిస్తే మీరెట్లా లాభం పొందుతున్నారో నేను కూడా లాభం పొందడానికే ట్రై చేస్తున్నాను. మనం పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ రూ. 1,00,00,000 పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉందో 6 మంత్స్ లోపల రిటర్న్ రావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఆ ప్లానింగ్ మొత్తం నేను గీసేసుకున్నాను. 100 అవుట్‌లెట్‌లు అంటే ఇన్వెస్టర్ ఫండింగ్ ఇన్వెస్టర్‌కెళ్తది. లేదంటే మనలాంటి చిన్న వ్యక్తులందరం కలిసి ఒక ట్రస్ట్ కింద ఫార్మ్ అయిపోయి ఈ ట్రస్ట్ బేస్ మీద 500 కోట్లు మనమే పెట్టుకొని మనమే చేసుకుంటాం. వచ్చిందంతా మనమే పంచుకుంటాం. కానియండి ఒక 5,00,000 మంది పెడదామండి. 5,00,000 మంది ఇంటూ తలా 10,000 ఏసుకోండి. ఎంతైతదో లెక్కేసుకోండి. చాలు.
5,00,000 మందికి ఎంతొస్తే అంత 5,00,000 మంది పంచుకోవడమే అంతే. గవర్నమెంట్‌కెళ్ళేది గవర్నమెంట్‌కెళ్తది. అంటే ఇక్కడ ఒక యూనిటీ. ఒక్కడు ప్రపంచాన్ని ఎప్పుడు జయించలేడు. ఇందులో ఒక టీమ్ వర్క్ గావాలా? ఈ కంపెనీ ఎవరిదంటే 5,00,000 మందిది. ఇప్పుడు ఆల్‌మోస్ట్ మీకు అమూల్ ఉంది. అమూల్‌లో ఎవరు ఓనర్ లేడు. అది గవర్నమెంట్ అంటే రైతులది, అందరు రైతులది. వచ్చిన ప్రాఫిట్ మొత్తం రైతులే తీసుకుంటారు. అట్లనే జ్యోతి ఫుడ్స్‌లో ఏదైతే ప్రొడక్టివిటీ ఉందో మీట్ సెక్టార్‌లో మొత్తం నా ఇన్వెస్టర్‌లదే. 5,00,000 మంది తలా 10,000 ఏసుకోండి. 5,00,000 ఇంటూ 10,000 ఎయండి ఎంతైతదో చూడండి యావరేజ్‌గా. మనం అనుకున్న 500 కోట్లు వచ్చేసింది. కట్టేద్దాం కంపెనీ కట్టేసుకుందాం. వచ్చిందందరం పంచుకుందాం. అందరూ బతకడానికి ఎంత కావాలి సార్? రూ. 1,00,000 చాలు. మనిషికి మీరు పెట్టిన 1,00,000కి 1,00,000 వస్తే చాలు. ఎందుకంటే మార్కెట్ ఫుల్ ఉంది మీకు. మీట్ సెక్టర్ అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో జనాలు కోళ్ళు, కుక్కలు పెంచేంత ఓపిక ఎవరికీ లేదు. చదువుకున్నోడు అసలే చేయడు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాము, ఆ యూట్యూబర్స్ ఉన్నారు. ఆ వీడియో పెడతారు, ఈ వీడియో పెడతారు. కంటెంట్ ఓకే. జనాలకి ఏదో నాలెడ్జ్ షేర్ చేయడానికి పెడుతున్నారు గానీ, నిజంగా డబ్బులొచ్చే ఏదైనా కంటెంట్‌ని పెట్టండి. జనాలకు ఉపయోగపడాలది. నిజంగా క్రైసిస్‌లో ఉన్న వాళ్ళకి గానీ, అప్పుల్లో ఉన్న వాళ్ళకి గానీ ఎవరికైనా సరే అది ఉపయోగపడే ఏదైతే ఉందో అదే పోస్ట్ చేయండి. ఇంకోటి నా రిక్వెస్ట్ ఏందంటే, మీరు ఆల్రెడీ వీడియో చూస్తున్నారు కాబట్టి, ఆ వీడియో డౌన్‌లోడ్ చేసుకొని, లేకుంటే మీకు ఆల్రెడీ నేను వాట్సాప్‌లో పెడుతున్నాను, లేతే దాంట్లో యూట్యూబ్‌లో వస్తుంది. వీలైన జనాలకు షేర్ చేయండి. వాళ్ళకి కొద్దిగన్నా అంటే జనాలు కొత్త ఐడియాలన్నా మనకన్నా ఇస్తారు. మూర్ఖులతో వాదించలేం గానీ, విన్న జనాలు ఎవరైనా సరే కొత్త ఐడియాలు మనకిస్తారు. ఐడియాని ఇంప్లిమెంట్ జేస్తాం. వాళ్ళ దగ్గర ఇంప్లిమెంటేషన్ ఐడియా లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ నేననుకుంది చెప్తున్నాను. ఒకవేళ 2500 క్రోర్స్ ఫండింగ్ కోసము హైటెక్స్‌లో ఈవెంట్ పెట్టాలి మనం. ఈవెంట్ బెట్టి దగ్గర దగ్గర అంటే నాలాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఫండింగ్ లేక బాధపడుతున్న వాళ్ళు స్టార్టప్స్ అంటారు వాటిని. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణలో ఎక్కడ కూడా స్టార్టప్స్‌కి ఈవెంట్ కండక్ట్ జేయలేదు. ఇప్పుడు మనం ఒక సొసైటీ ట్రస్ట్ కింద ఫార్మ్ అయిపోయి, మనమందరం కలిసి ఎందుకు వీళ్ళందరిని ఎంకరేజ్ చేయకూడదు? వీళ్ళందరిని మనలో కలిపేసుకుందాం. వీళ్ళు సంపాదించిన దాంట్లో అంటే మనమే పెట్టుబడి పెడుతున్నాం. మన బిజినెస్‌కి మనమే గ్రోత్ ఇస్తున్నాం. లేదంటే మన ఆఫీస్ మనం ఏదైతే కడుతున్నామో దాంట్లో వాళ్ళకి ఆఫీస్ ఇస్తున్నామో మొత్తం సెటప్ అంతా మనదే. వచ్చిన దాంట్లో ఈక్విటీ మన ఐడియాకి మనం ఇన్వెస్ట్ చేద్దాం. మనందరం కలిసి ఇన్వెస్ట్ చేద్దాం. అంటే మొక్కలు నాటుకుంటూ వెళ్ళిపోదాం. ఏదో రోజు ఖచ్చితంగా మనం తినలేనన్ని కాయలు కాస్తాయి. మన తరం తింటారు. ఇప్పుడు మన తాతల కాలంలో నాటిన మామిడికాయ చెట్లు ఇప్పటికి ఉన్నాయి. వాళ్ళు నాటిన చెట్లు కాయలు ఇప్పుడు తింటున్నాం మనం. సేమ్ అట్లానే మనం నాటిన మొక్కల్ని అట్లా మేము హైటెక్స్ అంటే దాని రెంటొచ్చి 3 రోజులకి ₹1,00,00,000 కట్టాల. నేను రెడీ. ఆల్రెడీ ₹1,00,00,000 ఎందుకంటే దాంట్లో నా ప్రొడక్ట్ ఆల్రెడీ డిజైన్ చేసుకొని రెస్టారెంట్ మోడల్ రెడీ చేసుకున్నాను. ఫ్రాంచైజ్ అమ్మాలని ప్లాన్ చేశాను. ఈ పౌల్ట్రీలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సారీ. ఈ పౌల్ట్రీలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరిని కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. అట్లా ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వీళ్ళందరికీ చెప్తున్నా కదా! స్టార్టప్ ఒక సైడ్ ఉంటది. మన ఫార్మింగ్ ఒక సైడ్ ఉంటది. అన్నీ ఒక్కో సైడ్ ఉంటాయి. వీళ్ళందరిని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనతో అంటే మనకి విజయవాడలో ఈవెంట్ అయిపోయినాక, నవంబర్‌లో పౌల్ట్రీ ఎగ్జిబిషన్ అయిపోయినాక అక్కడ ఫండింగ్ వస్తే పర్లేదు. ఫండింగ్ పెట్టే వాళ్ళకి కూడా ఇదే చెప్తున్నాం. సార్ మనం హైటెక్స్‌లో మనం ఈవెంట్ పెడదాము. ఈవెంట్ పెట్టి స్టార్టప్‌ని ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేస్తది. నిజంగా ఒక వ్యక్తి వలన, ఒక వ్యవస్థ వలన ఇంతమంది ముందుకెళ్తున్నారు. ఇంతమందికి ఇన్వెస్ట్‌మెంట్ వస్తుంది. ఎంప్లాయ్‌మెంట్ వస్తుందంటే ఖచ్చితంగా ఎలాంటి ముఖ్యమంత్రి అయినా సరే, ఎలాంటి గవర్నమెంట్ అయినా సరే, ఈవెన్ ప్రధానమంత్రి అయినా సరే సపోర్ట్ చేస్తారు. ఎందుకు? ప్రపంచం గాని, దేశం గాని, రాష్ట్రం గాని కోరుకునేది ఏందంటే జనాలకు ఉపాధి. మనీ సర్క్యులేషన్ కావాలి. ఈ సర్క్యులేషన్ అవుతేనే గవర్నమెంట్‌కి కూడా టాక్స్ వస్తది. ఇన్వెస్ట్‌మెంట్ పెరుగుతది. అందరూ హ్యాపీగా ఉంటారు కాబట్టి గవర్నమెంట్ కూడా ఆలోచిస్తది. కాబట్టి ఇట్లాంటి ఒక స్టార్టప్ ఈవెంట్‌ని మనం కండక్ట్ చేయాలనుకున్నాం. నా ఒక్కడితో కాదది. 100% ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో వీళ్ళందరూ నా పార్ట్నర్స్. ఎక్కడ నేను ఉండాల్సిన అవసరం లేదండి. కాబట్టి మీరు కూడా మాతో జాయిన్ అవ్వచ్చు. ఎప్పుడైతే ఈవెంట్ ఉందో ఈవెంట్‌కి ముందే ఇన్ఫార్మ్ చేస్తాము. అందరం రెడీ చేసుకుంటాము. ప్రస్తుతానికి మొత్తం ఇంట్లోనే చేస్తున్నాం. నాకు ఎలాంటి ఆఫీస్ లేదు. ఇంతకుముందు ఆఫీస్ ఉండేది. సమ్ ప్రాబ్లమ్ వల్ల ఆఫీస్ కూడా తీసేశాను. చాలా చోట్ల పెట్టి నేను కూడా మీలాగానే దెబ్బతిన్నాను. అప్పుల పాలయ్యాము. కొన్ని కట్టుకుంటూ వెళ్ళవస్తున్నాము. అప్పులున్నాయని చెప్పి ఎవరు బాధపడకూడదు. మీరు కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తే ప్రతీదీ పాసిబులే. ప్రపంచంలో తాళం చెవి లేకుండా ఏ తాళము తయారు చేయబడదు. అట్లానే దేవుడు కూడా దాని సొల్యూషన్ లేనిది ప్రాబ్లమ్‌నైతే ఇవ్వడు. ఒకటి గుర్తుపెట్టుకొని ధైర్యంగా ఉండండి. మీరెవరైనా సరే నా మొక్కకి ఎరువేయాలనుకుంటే, అంటే నా ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, లేదు నా ప్రొడక్ట్ తీసుకొని అమ్ముకోవాలనుకుంటే డీటెయిల్‌గా మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా 4, 5 సార్లు కాల్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఫోన్ మిస్ కాల్ ఇవ్వండి. నేను రీకాల్ చేస్తాను. లేదంటే వాయిస్ ఓవర్ మెసేజ్ వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. కాబట్టి ఎందుకంటే టైమ్ వాల్యూ అనేది ఇంతకుముందు నాకు టైమ్ వాల్యూ తెలీదు. ఎందుకంటే తిని పడుకొని 10 గంటలకు లేసేవాడిని. ఇప్పుడు నాకు టైమ్ వాల్యూ చాలా తెలిసింది. మార్నింగ్ 4:30 నుండి నిన్న 4:30కి లేసాను. నైట్ 1 అయిపోయింది. మళ్ళీ ఈరోజు 4:30కి లేసాను. ఇంతవరకు ఏం వర్క్ కాలేదు. ఇల్లంతా గందరగోళంగా ఉంది. అందుకే చెప్పా కదా! అసలు నిజంగా మన బిజినెస్ ఏందనేది లాస్ట్‌లో చూపిస్తానని చెప్పేసి. ఇప్పుడు నేను చూపిస్తాను. అసలు నిన్న వీడియో ఎందుకు పెట్టలేదంటే, ఎంత వర్క్ బిజీలో ఉన్నామంటే, టోటల్‌గా 500 కేజీల పికెల్ ఆర్డర్ ఉంది. అంటే నేను ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్ తీసేసుకున్నాను. మళ్ళీ మీకు రిటర్న్స్ ఇవ్వాలంటే నేను పని చేసి ఎంప్లాయీస్‌ని పెట్టి బయటికి ప్రొడక్ట్ ఇస్తేనే కదండీ మీకు రిటర్న్స్ వచ్చేది. కాబట్టి సారీ.
కాబట్టి ఎవరైతే నిజంగా చేయాలనుకున్నారో, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలనుకున్నారో లెంగ్తీ వీడియో చూడండి. ఖచ్చితంగా. వీడియో చూసినాకనే మీకేమన్నా ఇంకా డౌట్ ఉంది అనుకుంటే కాల్ చేయొచ్చు. దీంట్లో ఏందంటే అగ్రీమెంట్ కూడా డిజిటలైజ్ చేశాము. ఆల్రెడీ అందరికి చెప్తా ఉన్నాను నేను. ఇక్కడ ఏందంటే ఏ పేపర్‌ని వాడము. ఈరోజు రేపంతా డిజిటలైజ్ అంటే మీకు వాట్సాపే. ఏ ట్రాన్సాక్షన్ చేసినా సరే. ఖచ్చితంగా నా ఆధార్ కార్డ్ పెడతాను. ఎందుకంటే నన్ను వీడియోలో చూస్తున్నారు కానీ మా ఇల్లు ఇది ఓన్ హౌస్ అండి. మాకు 4 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది. 2 ఫ్లోర్‌లు మొత్తం పికెల్‌కి వాడుతున్నాం. 2 ఫ్లోర్ రెంట్‌కి ఇచ్చాము. హైదరాబాద్‌లో ఉన్నాము సిటీ సెంటర్‌లో. ఆల్మోస్ట్ ఇది 84లో కట్టుకున్నాం మేము. కాబట్టి నాది ఓన్ హౌస్. ఓన్ హౌస్ అడ్రెస్ మీద ఉన్న ఆధార్ కార్డ్ పంపిస్తాను నేను. కంపెనీ ఫోన్‌పే నంబర్ పంపిస్తాను. ప్లస్ మీరు ఏదైతే అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారో దాని పాస్‌బుక్ పంపిస్తాను. ఒకవేళ నిజంగా పెద్ద మొత్తంలో పెడుతున్నారు, అనుమానం ఉంది. నా కంపెనీ అంటే అన్ని లీగల్ రిజిస్ట్రేషన్. ఆల్రెడీ మన కంపెనీ రిజిస్ట్రేషన్ ఉంది, కంపెనీ పాన్ కార్డ్ ఉంది, కంపెనీ జీఎస్టీ ఉంది, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఉంది, ఉద్యోగ ఆధార్ ఉంది. దాంట్లో 100 క్రోర్స్ లోన్ అప్రూవల్ ఉంది మనకు ఆల్రెడీ. ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ లైసెన్స్ ఉంది ఆల్రెడీ. బయటి కంట్రీస్ పంపియడానికి లైసెన్సులు కూడా ఉన్నాయి ఆల్రెడీ. శాంపుల్స్ అంటారా ఎక్కడ ఎవరు చెక్ చేసుకున్నా సరే హ్యూమన్‌కి ఇంపాక్ట్ లేకుండా యాస్ ఏ ఇంజినీర్ కెమికల్ ఇంజినీర్ నేను రెడ్డీస్‌లో వర్క్ చేశాను. దాని తర్వాత పౌల్ట్రీ ఇండస్ట్రీ పెట్టాను. తర్వాత డిఫరెంట్ ఇండస్ట్రీ పెట్టాము. అట్లా ప్రతి దాంట్లో ఉన్న నాలెడ్జ్‌ని ఒక తాటి మీదకి తీసుకొచ్చేసి జనాల్ని మోటివేట్ చేయాలన్న ప్లానింగ్‌లో ఉన్నాను. ప్రతి దాని మీద మనం ట్రైనింగ్ ఇస్తాము. దానికేం ప్రాబ్లమ్ లేదు. అట్లా ఏంటంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు నా నంబర్ కాల్ చేయండి. 6303473893 6303473893 జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ అండి. ఇప్పుడు ఒకసారి ఈ 2 డేస్ వీడియో ఎందుకు పెట్టలేదు? అసలు నిజంగా మన ఇంట్లో ఇప్పుడు ఏం నడుస్తుంది? ఎట్లా ఉంది సిట్యుయేషన్ అనేది ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేస్తే ఇది 3 డేస్ టైం పడుతుంది నాకు. అంటే ఈ ప్రొడక్ట్ మొత్తం మార్కెట్‌లో దించాలా, మార్కెట్‌లో సేల్ చేయాలి మేము. అంటే ఎంప్లాయీస్‌ని పెట్టి మనమే పంపిస్తున్నాం కాబట్టి సండే కల్లా ఇది రెడీ చేసి సేల్ చేయాలి. సేల్ చేస్తే వచ్చిన ప్రాఫిటే మీకు రిటర్న్స్ వస్తున్నాయి. చాలామంది అడిగారు, "సార్ మీరు 10,000కి 2,300 ఎట్లా ఇస్తారు సార్? ఈ రూ. 230 అంటే 23% ఇంట్రెస్ట్ అవుతుంది. ఇదేదో ఫ్రాడ్ లాగా ఉందని" చెప్పి కామెంట్ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. లేదా ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ కూడా నేను ఒక రూపాయి నా జోబులోకెళ్ళి ఇవ్వట్లేదండి. సింపుల్ చెప్తున్నా కదా! నేను అమ్మే దాంట్లో నాకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ నాకొచ్చేసింది. డీలర్‌షిప్, డిస్ట్రిబ్యూషన్‌లో ఉన్న కమిషన్ మీకిస్తున్నాను. ఎవరైతే రిటైలర్ షాప్‌లో పెట్టి అమ్ముతున్నారో వాళ్ళ కమిషన్ ఎంప్లాయ్‌కి ఇస్తున్నాను. అంతే. నేను నా జోబులోకెళ్ళి ఇచ్చేంత డబ్బులు మన దగ్గర లేవు. మనం జిరాక్స్‌లు, ప్రింట్‌లు తీయట్లేదు. కాబట్టి ఎవరైనా ఏదైనా అనుమానం ఉంటే మీరు కాల్ చేయొచ్చు. ఒక్కసారి నేను వీడియో మొత్తము మీకు డీటెయిల్‌గా ఇంట్లో ఎంత గందరగోళంగా ఉందో అసలు మా బెడ్‌రూమ్‌లో కూడా నిండిపోయినాయి. కంప్లీట్‌గా బెడ్‌రూమ్‌లు కూడా నిండిపోయినాయి. అంటే జనాలకి ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది అంటారు, "సార్ ఏదో మొత్తం ఇంట్లో పెట్టారు. ఇదేం ఇండస్ట్రీ అది ఇది" అని చెప్పి. గుర్తుపెట్టుకోండి. గూగుల్ స్టార్టెడ్ ఇన్ హోమ్ ఓన్లీ. ఇంట్లోనే స్టార్ట్ చేశారు. అమెజాన్ ఇంట్లో స్టార్ట్ అయింది. మైక్రోసాఫ్ట్ ఇంట్లో స్టార్ట్ అయింది. యాపిల్ కంపెనీ కూడా ఇంట్లో స్టార్ట్ అయింది. జ్యోతి ఫుడ్స్ కూడా ఇంట్లోనే స్టార్ట్ అయింది. ఇంటిలో నుండే 2,500 కోట్ల కంపెనీని డిజైన్ చేయాలా. ఇది నా గోల్. ఎవరేమని అనుకోండి. అందుకేందంటే జనాలు ఇట్లా అంటామని చెప్పి కామెంట్ రాస్తారు, తిడతారని చెప్పేసి నేను కామెంట్స్ కూడా ఆపేశాను. ఒకవేళ తిట్టేది ఉంటే డైరెక్ట్ కాల్ చేయండి. నంబర్ ఇచ్చా కదా! 6303473893 మీరు హ్యాపీగా ఫోన్ చేసి తిట్టొచ్చు. అంతే. దానికేం బాధ లేదు. ఓకే. ఇప్పుడు ఒకసారి బ్యాక్‌కెళ్దాము. ఒకసారి మొత్తం ఇంట్లో అంతా చూడండి ఒకసారి.